గుడివాడలో చేరింది, దందాలు చేస్తుందని చెప్పి ఆ పక్క ఎమ్మెల్యేలు కూడా నాకు చెప్పడం జరిగింది. ఎందుకంటే నా కేసులో ఇన్వాల్వ్ అయ్యాడు కాబట్టి ఇది నేను ఆ తులసి మొక్క గురించి కూడా ప్రత్యేకంగా చెప్పవలసి వస్తుంది. అప్పుడు నా మీద నా చెస్ట్ పైన ఒక బలమైన వ్యక్తి కూర్చున్నాడని చెప్పి నేను చెప్పా. ఎందుకంటే వాళ్ళు మాట్లాడొద్దని చెప్పి, ఎందుకంటే ఆ పడిన ఆ వేగానికి ఆ బరువుకి నా తల వైపు ఉన్న మంచం కోళ్ళు ఇరిగి నా కాళ్ళు అలా పైకి వచ్చినాయని చెప్పాను కదా. సో ఒక బలమైన వ్యక్తి బాగా ఎక్కువ బరువు ఉన్నప్పుడు కూర్చున్నాడు. ఇప్పుడు డెఫినెట్గా అనుమానితులకి ఇలా కర్చీఫ్ వేసి నేను గుర్తుపట్టే అవకాశాలు డెఫినెట్గా, ఎందుకంటే నాకు జ్ఞాపకశక్తి ఎక్కువే. మళ్ళీ అలాంటి కర్చీఫ్లు కడితే వచ్చిన బండవాడు ఎవడో, నా చెస్ట్ మీద కూర్చున్న బండవాడు, ఇవన్నీ కూడా నేను కూడా ఖచ్చితంగా గుర్తుపట్టగలను. రైలు వేరుగా పట్టాలు వేరుగా ఉన్నాయి. ఇప్పుడు రైలు పట్టాల మీదకి ఎక్కింది. ఖచ్చితంగా స్పీడ్గా ఇక నుంచి నెక్స్ట్ 1-2 రోజుల్లో ఖచ్చితంగా ఇతను కస్టడీ అయిన తర్వాత డెఫినెట్గా పివి సునీల్ కుమార్ని, అప్పుడు ఎక్కడికి వెళ్ళాడు, మళ్ళీ ట్రాన్స్ఫర్ మీద వెనక్కి వెళ్ళాడు. నేను ఇంత సర్వీస్ చేశాను, ఎక్స్టెన్షన్ కూడా అడిగాడంట సునీల్ నాయక్ అనే డిఐజీ స్థాయి అధికారి. అయినా సరే ఎక్స్టెన్షన్ ఇవ్వలేదు. ఎందుకంటే మరి నాకు సుప్రీంకోర్టు రక్షణ ఇచ్చి తర్వాత నేను తుర్రుమని మిస్ అయిపోయాను కదా, ఇలా చేతుల్లో చావకుండా. మరి ఎంచేత మరి అతనికి ఎక్స్టెన్షన్ ఇవ్వక వెళ్ళిపోయాడు. మరి అతను కూడా పిలిచి విచారిస్తే ఆ కుట్రలో అతను కూడా భాగస్వామి. చాలా స్పష్టంగా నాకు తెలుసు. పేరు పేపర్ మీద 9 గంటలకి కంప్లైంట్ వచ్చింది, ఆ రిపోర్ట్ వచ్చింది, 10 గంటలకు ఎఫ్ఐఆర్ అని. కానీ ఆ ముందు రోజే ఆ టాక్సీ కంపెనీ వాళ్ళందరినీ చెప్పేసి ఉదయం 7 గంటలకే టీములన్నీ రెడీ చేయటం, ఇదంతా స్పష్టంగా ప్రీ ప్లాన్డ్ కుట్ర అనేది చాలా స్పష్టంగా అర్థమైపోతుంది. పేపర్లో చూపెట్టింది వేరు, దాని ముందు చాలా అరెస్ట్కి హెరాస్మెంట్కి మొత్తం హోంవర్క్ అంతా చేసి మరి అప్పుడు ఆ బ్యాగు అంటే బయట నుంచి ఆగంతకులు తీసుకొచ్చారు. వీళ్ళు ప్రొఫెషనల్స్ అని, ఎక్కువగా సునీల్ కుమార్ దగ్గర పనిచేసే వాళ్ళనే, ఇలాంటి బ్యాచే. వాళ్ళకి ఒకడు ఓ బ్యాగ్లో కిట్ ఇచ్చాడు. ఏంటి, నన్ను కొడతాను వాడిని కర్ర, ఆ తాడు, ఆ రబ్బరు బెల్ట్ తోడుకి ఉన్న ఆ బ్యాటు, ఆ కిట్ ఇచ్చినాడు ఎవడో కూడా నా దగ్గర సమాచారం ఉంది. అది కూడా నేను పోలీస్ అధికారులకి చెప్పడం జరిగింది. ఆ కిట్ ఇచ్చినాడు కూడా ఒక ఐపీఎస్ వాడే. ఆ కిట్ ఇచ్చిన ఐపీఎస్ వాడు అందరి వివరాలు ఈ దారుణ ఈ కాండలో మరి అప్పటి ముఖ్యమంత్రి కోరికలు తీర్చడం కోసం మరి అతనే ఒక 20 ఏళ్ళు ఉంటాడు అనుకున్నా. ఏంటో ఇలా అన్ఫిట్ ఫర్ ఐపీఎస్ ఇటువంటి బ్యాచ్ అందరూ కలిసి నా మీద చేసిన దారుణమైన కుట్ర ఈరోజు పట్టాలు ఎక్కింది. ఖచ్చితంగా అతి త్వరలో ఈ ఐపీఎస్లు వారి వెనుకున్న